హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ధరణీస్ వరల్డ్. డార్జిలింగ్లో ఈరోజు ద బెస్ట్ డే అని చెప్పాలి. కాంచన్జంగాను చూసినప్పుడు కలిగిన ఫీల్ అసలు రియల్లీ సూపర్బ్. టైగర్ హిల్ వ్యూ పాయింట్కి వెళ్తే మనకు అక్కడ కాంచన్జంగా వ్యూ అలాగే సన్ రైజ్ చూడొచ్చు. దీనికోసం మనం ఎర్లీ మార్నింగ్ 3కి స్టార్ట్ అవ్వాల్సి వస్తుంది. ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది దాన్ని రీచ్ అవ్వడానికి. ఎర్లీ మార్నింగ్ చాలామంది కార్స్లో అయితే రీచ్ అవుతారు చూడడానికి. ఇట్స్ ఏ బ్యూటిఫుల్ వ్యూ పాయింట్. మనం రియల్లీ లైఫ్లో ఒకసారి అయితే ఇలాంటిది చూడాలి. 4:30 to 5 కల్లా సన్ రైజ్ అయితే అయిపోతుంది. దీనిని కానీ మనం మిస్ అయితే డార్జిలింగ్ ట్రిప్ మొత్తం వేస్ట్ అయినట్లే. ఇదే అసలైన వ్యూ పాయింట్. ఇక్కడ వచ్చే సన్ రైజే చాలా స్పెషల్. అది మాటల్లో కంటే చూస్తేనే బాగుంటుంది. సూర్యోదయం అయినప్పుడు వచ్చే ఆ ఎర్రటి కిరణాలు కాంచనజంగా మంచు పర్వతం మీద పడగానే అది కూడా రెడ్ కలర్లోకి చేంజ్ అవుతుంది. అదే ఇక్కడ చాలా ప్రత్యేకత. దానిని చూడడానికి జనం అయితే ఎగబడతారు. టైగర్ హిల్ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు సెంచల్ అని ఒక అమ్మవారి టెంపుల్ ఉంది. అది ఇక్కడ చాలా ఫేమస్ టెంపుల్ అంట. సో అది కూడా ఒకసారి దర్శనం చేసుకుని కిందకి స్టార్ట్ అయ్యాము. నెక్స్ట్ ఒక బుద్ధిస్ట్ మానిస్ట్రీకి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి కూడా కాంచన్జంగా వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది. అండ్ చుట్టూ లొకేషన్స్, ఈ టెంపుల్ అంతా కూడా చాలా బాగుంది. ఈ టెంపుల్ విజిట్ ఫినిష్ అయ్యాక బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకుని ఒక టీ ఎస్టేట్కి అయితే స్టార్ట్ అయ్యాము. అది గవర్నమెంట్ అండర్లో అయితే ఉందంట. అక్కడ టీ ఫ్యాక్టరీ కూడా ఉంది. ఈ టీ పౌడర్ ప్రాసెస్ అంతా కూడా ఎలా చేయాలన్నది చూపిస్తున్నారు. దానికి టికెట్ ఉంది లోపలికి ఎంట్రీ. అండ్ ఒక ఆవిడ అయితే అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ టీ ప్రాసెసింగ్ అంతా కూడా. అక్కడ కూడా టీ పౌడర్స్ అవి అమ్ముతున్నారు, సేల్ ఉంది. సో ఎవరికి నచ్చితే అక్కడ తీసుకోవచ్చు. ఇక్కడైతే లిటిల్ బిట్ కాస్ట్లీ టీ పౌడర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి.
ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇంకొక టీ గార్డెన్కి అయితే స్టార్ట్ అయ్యాము. అది చాలా పెద్దది, చూడటానికి వ్యూ అది కూడా చాలా బాగుంది. మొత్తం గ్రీనరీ, మొత్తం పెద్ద టీ గార్డెన్. ఇక్కడ కూడా టీ ప్యాకెట్స్ అయితే బయట సేల్ ఉన్నాయి. ఈ టీ గార్డెన్ బయట చాలా డిఫరెంట్ షాప్స్ అయితే ఉన్నాయి టీ పౌడర్స్వి. మనం ఎక్కడ కావాలంటే అక్కడ చూస్ చేసుకోవచ్చు. క్వాలిటీ అది టేస్ట్ అని వాళ్ళు చూపిస్తున్నారు. సో మనకి నచ్చింది అయితే పిక్ చేసుకోవడమే. డార్జిలింగ్ టీ చాలా స్పెషల్ అని అంటుంటారు కదా. మేము ఇక్కడ 3 డిఫరెంట్ లొకేషన్స్లో 3 డిఫరెంట్ ఫ్లేవర్స్ అయితే చూస్ చేసుకున్నాము. ఒక ఫ్లేవర్ అయితే మాకు చాలా బాగా నచ్చింది. ఆన్లైన్లో కూడా వాళ్ళు టీ పౌడర్స్ మనకి పంపిస్తారంట. మేమైతే ఒకరి దగ్గర కాంటాక్ట్ డీటెయిల్స్ తీసుకున్నాము. వాళ్ళ దగ్గర తీసుకున్న టీ పౌడరే మాకైతే చాలా బాగా నచ్చింది. డార్జిలింగ్లో ఇంకొక స్పెషల్ ఏంటంటే ఇక్కడ టాయ్ ట్రైన్ అనే చెప్పాలి. దీనికోసం టికెట్స్ అయితే ముందుగా మనం ట్రిప్ ప్లాన్ చేసుకున్నప్పుడే బుక్ చేసుకోవాలి. అవి ఎప్పుడు పడితే అప్పుడు అవైలబుల్గా అయితే చూపించట్లేదు. ఈ టాయ్ ట్రైన్ మొత్తం 1.5 అవర్ జర్నీ. అలాగే ఒక 2 స్పాట్స్ని అయితే ఇది కవర్ చేస్తుంది. ఒక పార్క్ అలాగే రైల్వే ఎగ్జిబిషన్ అయితే ఉంది. ఈ 2 స్పాట్స్ విజిట్ అయ్యాక నెక్స్ట్ మళ్ళీ మనం ఎక్కడైతే ట్రైన్ ఎక్కామో మళ్ళీ అక్కడే మనల్ని డ్రాపింగ్ అయితే ఉంది. ఈ టాయ్ ట్రైన్తో మా డార్జిలింగ్ ఎంటైర్ ట్రిప్ అయితే ముగిసినట్లే. నెక్స్ట్ డే మార్నింగ్ మా జర్నీ. సో వెళ్తూ నేపాల్ బార్డర్ని టచ్ చేసి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. నేపాల్లో కూడా టీ ఎస్టేట్స్ అలాగే ఒక టెంపుల్ అండ్ కొంచెం షాపింగ్ అయితే కవర్ చేసి నేపాల్ బార్డర్ దగ్గర ఒక స్పాట్ ఉంది, అది కూడా విజిట్ చేసి మా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఇదేనండి మా గ్యాంగ్టక్ అండ్ డార్జిలింగ్ ట్రిప్. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ మీ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.